విశ్వాస జీవితం ఒక వ్యవసాయ రంగం అనుకోండి. విశ్వాస జీవితం వ్యవసాయ రంగం అనుకుంటే ఒక విశ్వాసి వ్యవసాయకుడు వంటివాడు, ఒక రైతు వంటివాడు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఈ చక్కని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. మనం గతించినటువంటి కాలంలో సైనికుడు అనే దానిని గురించి కొన్ని మాటలు మనం విన్నాం. రెండవది క్రీడాకారుని గూర్చి కొన్ని మాటలు విన్నాం. ఇప్పుడు మూడవది వ్యవసాయకుని గూర్చి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దేవునికి స్తోత్రం. పాటుపడిన వ్యవసాయకుడే ఏం చేయాలంటే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యవసాయకుని గూర్చి ఇక్కడ తిమోతికి వ్రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రథమ ఫలములో పాలు పుచ్చుకొనాలంటే నీవు పాటుపడాలి. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చూడండి. నేను చెప్పు మాటలు, నేను చెప్తున్న ఈ మాటలు ఆలోచించుకో. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. కాబట్టి మాటలను జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు వివేకం అనుగ్రహిస్తాడని చెబుతూ ఇక్కడ ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడంటే పాటుపడిన వ్యవసాయకుడే. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి వ్యవసాయకుడితో పోల్చబడ్డాడు. ఇప్పుడు కొన్ని మాటలు వ్యవసాయకుని గూర్చి నేను జ్ఞాపకం చేస్తాను. వ్యవసాయకుని గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు గమనించండి. పాటుపడాలండి. పాటుపడిన వాడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకుంటాడు. పాటుపడినటువంటి వాడే వ్యవసాయకునికి ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే పాటుపడాలి. ఏం చేయాలి? పాటుపడాలి. పాటుపడడం అంటే ఏమిటి? పాటుపడడం అంటే ఏమిటి? పని చెయ్యడం. ఈ మాటకు మరొక తర్జుమాలో ఇలాగ వ్రాయబడి ఉంది. ప్రయాసపడిన వ్యవసాయకుడే అనేటువంటి మాట ఉంది. ఏంటది? ప్రయాసపడిన వ్యవసాయకుడే. కాబట్టి వ్యవసాయకునికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే పాటుపడాలి, లేక ప్రయాసపడువానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రయాసపడిన వానిగా ఉండాలి. ప్రయాసపడకుండా బద్ధకంగా ఉన్నాడు అనుకోండి, ప్రయాసపడకుండా
సోమరిపోతుగా ఉన్నాడు అనుకోండి, ఈ సోమరివాని యొక్క పొలం ఎలాగుంటుందో దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యము నుండి ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం చూడండి. సోమరివాని చేను నేను దాటిరాగా, అమ్మా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాని కప్పియుండెను. చాలండి. ప్రయాసపడకుండా నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, ప్రయాసపడకుండా సోమరితనముతో ఉన్నాడు అనుకోండి, ప్రయాసపడకుండా సోమరితనముతో ఉంటే ఏముంటుందో తెలుసా? వాని చేనులో దూలగుండ్లుంటాయి, వాని యొక్క చేనులో ముండ్ల తుప్పలు బలిసి ఉంటాయి. ఎలాంటి ఫలమును కోసుకోగలడు చెప్పండి? ప్రయాస పడని వాడు ఎలాంటి ఫలం కోసుకుంటాడు? దూలగుండ్లు కోసుకుంటాడు, ముళ్ళ తుప్పలు కోసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వ్యవసాయకుడు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వ్యవసాయకుడు ప్రయాసపడే మనస్తత్వం కలిగి ఉండాలి. బద్ధకస్తునిగా సోమరితనముతో ఉండకూడదు. సోమరితనముతో ఉండకుండా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు. దేని కొరకు ప్రయాసపడాలి అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క అనుభవాన్ని నేను మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, చూడండి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుండి. మనం ప్రయాసపడాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ ప్రయాసపడడం అనేటువంటిది ఎలా ప్రయాసపడాలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువునందు అనేటువంటి మాట గమనించండి. ప్రభువునందు మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అంటే అర్థం ఏంటంటే, ప్రభువులో ఉండి మనం ప్రయాసపడాలి. రెండవది, ప్రభువు కొరకు ప్రయాసపడాలి. ప్రభు అనుగ్రహించిన బలముతో మనం ప్రయాసపడాలి. ఈ మాటలు గమనించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి వ్యవసాయకుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. నీవు నేను కూడా ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువులో ఉండి మనం ప్రయాసపడాలనేటువంటిది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. ప్రభువులో ఉండి ప్రయాసపడాలంటే అర్థం ఏంటంటే, దేని కొరకు మనం పని చేసుకోకూడదని కాదు, ప్రభువునకు వేరుగా ఉండి మనం ఏం చేయకూడదని. ఉద్యోగం చేస్తున్నాం, మనం ప్రయాసపడుతున్నాం, ప్రభువులో ఉద్యోగం చేయాలి. కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, ప్రభువులో ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ మాటలు గమనించండి. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు.
ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభు అనుగ్రహించినటువంటి బలముతో మనం ప్రయాసపడాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తనకు దేవుడు అప్పగించినటువంటి పని నిమిత్తమై ప్రయాసపడ్డాడు. కానీ నేను ప్రయాసపడ్డాను అని చెప్పలేదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమయ్యున్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అంటే అర్థం ఏంటంటే, మిగిలిన వారి కంటే కూడా గొప్ప పరిచర్య చేశాడు. నేను మిగిలిన వారి కంటే కూడా ఏమాత్రము తక్కువ వాడిని కాదు అని చెప్పి 9వ వచనంలో అంటాడు. యాలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. చూడండి, ఇక్కడ మనం అయితే వారందరికంటే కూడా ఎక్కువగా ప్రయాసపడ్డాడు. వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తనను ఘనపరచుకోలేదు కానీ తనకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క కృపను ఘనపరిచిన వానిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వ్యవసాయకునికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రయాసపడడం. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు మనము పడేటువంటి ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు అని చెప్పి మనము గమనించాలి. రెండవదిగా, మన యొక్క ప్రయాస దేని కొరకు ఉండాలి అని మనం ఆలోచిస్తే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేని కొరకు ప్రయాసపడాలి? చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలండి, దేవునికి స్తోత్ర. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటే అర్థం ఏంటంటే ప్రేమ విధానాన్ని అనుసరించండి అని అర్థం. ప్రేమ మార్గాన్ని మీరు అనుసరించండి. అన్ని మార్గముల కంటే కూడా సర్వోత్తమమైన మార్గము 12వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. దేవునికి స్తోత్ర. సర్వోత్తమమైన మార్గమును నేను మీకు చూపిస్తున్నాను. ఇది సర్వోత్తమమైన మార్గం. ఈ సర్వోత్తమమైనటువంటి మార్గము ఏమిటి అని మనం ఆలోచిస్తే ఆ క్రింద వచనాల్లో 13వ అధ్యాయం అంతా కూడా దేవుని ప్రేమను గూర్చి చెప్పిన అధ్యాయం. 13వ అధ్యాయం అంతా కూడా దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని ప్రేమ ఎటువంటిది కాదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమే ఈ సర్వోత్తమమైన మార్గం. ఈ సర్వోత్తమమైన మార్గమును అనుసరించడానికి మీరు ప్రయాసపడండి, లేక ఈ ప్రేమ విధానములో మీరు వెళ్ళండి అని చెప్పి ఈ వాక్యములో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ప్రేమ విధానములో సర్వోత్తమమైన ఈ మార్గములో మనం సాగాలని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు. ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటిదో ఈ వాక్యంలో చెప్పబడింది. ఇది దేవుని యొక్క ప్రేమను వర్ణిస్తున్నటువంటి అధ్యాయం. ఇది దేవుని ప్రేమను గూర్చి చెప్పబడింది. ఈ ప్రేమ విధానాన్ని మీరు అనుసరించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసుల మధ్య ఇలాంటి ప్రేమ ఉండాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని, చూడండి ఇక్కడ అంటున్నాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. అంటే అర్థం ఏంటంటే మీరు ప్రేమ విధానాన్ని అనుసరించిన రీతి, మీరు ప్రేమ మార్గమును అనుసరించినటువంటి విధానం అని చెప్తా ఉన్నాడు. వీటిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా మిమ్మును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువునందు మనం ప్రయాసపడాలి, ప్రేమ విధానములో వెళ్ళాలి, ప్రేమ విధానమును అనుసరించాలి. మూడవదిగా మీ జ్ఞాపకం చేస్తాను, దేవుని యొక్క పరిచర్యలో మనం ప్రయాసపడాలి అనేటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎవని యొద్దనైనను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. చూడండి, సేవలో ప్రయాసమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. సేవలో ఉంటూ అతడు ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరికి కూడా భారముగా ఉండకూడదు, ఎవరికి భారముగా ఉండకూడదని తనంతట తానే మరి ప్రయాసతో కష్టముతో రాత్రింబగళ్ళు జీవనము చేసి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వ్యవసాయకుడు ప్రయాసపడాలి, వ్యవసాయకుడు ప్రయాసతో ఉండాలి, కష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సోమరిపోతులాగుంటే అతని యొక్క చేను ఎలాగుంటుందో మనం చూశాం. సోమరివాని యొక్క చేను మరి ముండ్ల తుప్పలు దూలగుండ్లతో కప్పబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులారా, మరణం పోలుస్తూ ఉన్నాడు, వ్యవసాయకునితో పోలుస్తూ ఉన్నాడు. వ్యవసాయకునికి ఉండవలసినటువంటి లక్షణం ప్రయాసపడేటువంటి లక్షణం మనం కలిగి ఉన్నామా అనేటువంటిది మనం ఆలోచించాలి. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పంటలో ఫలము పుచ్చుకొనును కదా. పాటుపడిన వ్యవసాయకుడు అంటే అర్థం ప్రయాసపడిన వ్యవసాయకుడు. దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని యొక్క సేవలో మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేవలో ప్రయాస, సేవలో కష్టం అనేటువంటిది మనము అనుభవించగలుగుతున్నామా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస, ప్రేమ విధానాన్ని అనుసరించడానికి
ప్రయాసపడండి అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రకటించడానికి ప్రయాసపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. తిమోతికి వ్రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము. అందరూ చెప్పండి, ఏం ప్రకటించాలి? వాక్యం ప్రకటించాలి. వాక్యం ప్రకటించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. చాలామంది వాక్యం ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాక్యాన్ని ప్రకటించరు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాక్యం ప్రకటించరు. వాళ్ళు చెప్పేటువంటి ఎలా ఉంటాయంటే, కయ్యని భార్య ఎక్కడి నుంచి వచ్చింది, కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ప్రకటిస్తారు. ఇటువంటివి చెప్తూ ఉంటారు. వాక్యమును ప్రకటించుము అనే మాటకు ఒక అర్థం చెప్తారు చూడండి. వాక్యము అనగా ప్రభువైన యేసు. దేవుని స్తోత్ర. వాక్యం అంటే ఏంటి? యేసు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కాబట్టి వాక్యమును ప్రకటించడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువును గూర్చి ప్రకటించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సమయములో ఆయన వాక్యం చెప్పాడు కదా. ఆయన వారికి వాక్యము బోధించుతుండేను. వాక్యం బోధిస్తున్నాడంటే ఏం చెప్తున్నాడు ఆయన? మోషే ధర్మశాస్త్రం చెప్పాడమ్మా. ఏం చెప్పాడు? ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. అది దేవుని స్తోత్ర. వాక్యం చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే తనను గురించి తానే చెప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. అంటే యేసు ప్రభువుని ప్రకటించుటలో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం చెప్పడానికి ఎంత కష్టమైనా సరే మనం వెళ్ళాలి. వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. కనీసం వారికి కొన్ని మాటలు చెప్పి రావాలి. వాక్యం ప్రకటించుట కొరకు ప్రయాసపడాలి. సమయములో చెప్పాలి, అసమయములో చెప్పాలి. ప్రతి సమయాన్ని కూడా మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పంటలో పాలు పొందును కదా. రెండవ మాట చెప్తారు. వ్యవసాయకునికి ఉండవలసినటువంటి రెండవ లక్షణం చెప్తాను చూడండి. మొదటిది ఏంటి? ప్రయాసపడాలి అని చెప్పాను కదా. మొదటిది ప్రయాసపడడం. రెండవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తారు. రెండవ అనుభవం ఏంటంటే వ్యవసాయకులకు ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. చదువమ్మ మానేసా. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. దేవునికి స్తోత్ర. వ్యవసాయకునికి ఉండవలసిన రెండవ లక్షణం చెప్తున్నాను చూడండి. వ్యవసాయకునికి ఉండవలసింది ఏంటంటే తొందరపాటు పనికిరాదండి. వ్యవసాయకుడు తొందరపడకూడదు. వ్యవసాయకునికి ఉండవలసింది ఏంటంటే ఓపిక కావాలి. ఏం చేయాలి? ఓపికతో కాచుకొని ఉండాలి.
ఓర్పు కావాలి. పంట వేసిన వెంటనే మొలకలు రావు కదా. పంట వేసిన తరువాత పంట చేతికి వచ్చే వరకు కూడా అతడు ఏం చేసుకోవాలో తెలుసా? ఓపికతో కాచుకొని ఉండాలి, ఓర్పుతో కాచుకొని ఉండాలి, వేచి ఉండాలి, ఓపిక కావాలి. దేవునికి స్తోత్ర. ఆ పిల్లలు ఎక్కడ ఎవరిక్కడ అల్లరి చేస్తుంటా, బయట కేకలేస్తున్న పిల్లలు ఎవరో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఓర్పు అనేటువంటిది చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఓర్పులకు మంచి ఉదాహరణ ఏంటో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. యేసయ్యే మనకు చాలా చక్కని మాదిరి. యేసును చూచి మనం ఏమి నేర్చుకుంటామంటే ఓపిక పట్టడం నేర్చుకుంటాం, ఓర్పు నేర్చుకుంటాం. ఈ రోజుల్లో ప్రజల్లో ఓపిక లేదండి, ఓర్పు వహించరు. కంగారు ఎక్కువ తొందరపడిపోతుంటారు. ఏం జరిగిపోతుందో ఏంటో అన్నట్టుగా కంగారుగా ఈ రోజున మనుషులు ఉంటూ ఉన్నారు. ప్రభువు అయినటువంటి యేసయ్య ఆయన ఎంత ఓర్చుకున్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడక. అలసట అంటే ఎందుకో తెలుసా? కంగారు అన్నమాట. మీరు కంగారు పడిపోవద్దు, మీరు కలవరపడొద్దు, నెమ్మదిగా ఉండండి, సహనంతో ఉండండి, ఓర్పుతో ఉండండి. మీరు కలవరపడకుండా మీ ప్రాణములు విసుగకయు. చాలాసార్లు ఏంటంటే ప్రాణాలు విసిగిపోతాయండి, ప్రాణాలు విసిగిపోతాయి. ఇక ఇంకెందుకులే అని తట్టుకోలేని ఇంకా విసిగిపోయాను. చూడండి, సంసోను మనం జ్ఞాపకం చేసుకుంటే దెలీలా ఏం చేస్తుందో తెలుసా? సంసోను దగ్గరకు దెలీలా వచ్చి, సంసోను నీ బలము దేనిలో ఉంది, నీ మహాబలము దేనిలో ఉంది అని రెట్టించి అడుగుతా ఉంది. మొదటిసారి చెప్పాడు, నిజమని నమ్మింది. అయితే అతని బలము పోలేదు. రెండవసారి అడిగింది, రెండవసారి మరొక సంగతి చెప్పాడు. మరలా ప్రయత్నం చేసింది, బలం పోలేదు. ఇలా జరిగింది. మూడోసారి చెప్పేశాడు. మూడోసారి చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రాణం విసిగిపోయింది. ప్రాణం విసిగిపోయింది. నన్ను ఇసిగించేందరూ బాబు వదిలికొట్టుకుందాం అనుకున్నాడు. ఎందుకు వచ్చిన బతికింది అనుకున్నాడు. ఎందుకు వచ్చిన జీవితం? చాలాసార్లు ఇలాంటి స్థితిలో మనం వస్తూ ఉంటాం. వ్యవసాయకుని జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయకుడు ఓపిక పట్టకపోతే పంట వాని చేతికి రాదు. వ్యవసాయకుడు ఎలాగైతే ఓపిక పడతాడో, ప్రభు అయినటువంటి యేసయ్య కూడా తన యొక్క శత్రువులు విసిగిస్తూ ఉన్నారు. ఎంత విసిగించారంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. నువ్వు ప్రవచన వారం ఉంది కదయ్యా, చెప్పు, నిన్నెవడు గుద్దాడో చెప్పు, ప్రవచనం చెప్పు. చాలా విసిగించారు. ఎంత విసిగించినా కూడా యేసు ప్రభు విసిగిపోలేదు. ప్రాణాలు విసిగిపోవద్దు. చాలాసార్లు విసిగిపోతాం. ఇంత జరిగిపోయింది కదా, ఎందుకు బతకాలండి, ఇది పోరండి అన్నట్టుగా త్వరపడి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభు అయినటువంటి యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య అలసట పడిపోలేదు.
అలసిపోలేదు, విసిగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన, తనకు వ్యతిరేకంగా అంటే పాపాత్ములు హాని చేయడానికి ప్రయత్నం చేశారు. తనకు వ్యతిరేకంగా, తన శరీరమునకు వ్యతిరేకంగా, ఆయనకు హాని చేయడానికి తిరస్కారం చేశారు. వ్యతిరేకముగా చేసిన తిరస్కారము ఎంత హాని చేస్తున్నా కూడా ఆయన ఏం చేశాడండి? ఓపికగా ఉన్నాడు. అది పాయింట్ ఏంటంటే ఓపిక పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉడికేదాకుండా ఓపిక, ఆర్చేదాకా లేదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓపిక పట్టరు మనోళ్ళు, చాలా కంగారు. ఓపికతో ఎన్నో సాధించవచ్చండి. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఓపిక కొరకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువుని. ఈ రోజున నేను ఓర్చుకుంటే రేపు నాకు గొప్ప ఆనందం దొరుకుతుంది అని ఆయన ఏం చేశాడో తెలుసా? ఓపిక పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ ఓపిక పడితే రేపు గొప్ప ఆనందాన్ని చూస్తావు. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావంటే రేపొద్దున్న నీకు ఆనందం ఉంటుంది. చూడండి, ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 126వ కీర్తనలో ఈ మాటలు మనం చదువుతాం. 126వ కీర్తనలో మనం చూసినట్లయితే 5వ వచనం చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. విత్తే సమయంలో కన్నీరు ఉండొచ్చు, విత్తే సమయంలో చాలా ఓపిక లేనటువంటి, విసిగిపోయినటువంటి పరిస్థితి ఉండొచ్చు. అయితే ఒక రోజు వస్తుంది, సంతోషగానముతో పంట కోస్తాం. ఎప్పుడు తెలుసా? ఓపిక పడితేనే. అంతే కదమ్మా, ఎప్పుడు ఓపిక పడితేనే. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు. ఓపిక పడితే సంతోషగానముతో పనలు కోస్తాడు. విత్తనాలేమో పిడికెడు, కోతొచ్చినప్పుడేమో విస్తారమైన పనలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓపిక పడదాం, కంగారు పడొద్దు, కంగారుతో నిర్ణయాలు తీసుకోవద్దు, ఓపిక పడదాం. చూడండి, యాకోబు భక్తుడు ఒక మాట చెప్తాడు. శ్రమల సమయంలో మనం ఓపిక పట్టాలటండి. శ్రమల సమయంలో ఓపిక పట్టాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. నా సహోదరులారా, ఇక్కడ అంటున్నాడు, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోనండి. శ్రమలు పడ్డ మరి ప్రవక్తలు ఉన్నారు కదా, ఈ శ్రమలు పడినటువంటి ప్రవక్తలు ఎంత ఓపికగా శ్రమ పడ్డారో వారిని చూడండి. శ్రమానుభవమునకు మాదిరిగా ఉంచుకోండి. యోబును మీరు జ్ఞాపకం చేసుకోండి. యోబుకు వచ్చినటువంటి శ్రమలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యోబునకు వచ్చినటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు ఎంత ఓపిక పెట్టాడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోబు యొక్క భార్య వచ్చి అంటుంది, యోబు ఇంకా ఎంతకాలం నువ్వు సహించుకుంటావు, ఎంతకాలం ఓపిక పడతావు? దేవుడైనటువంటి యెహోవాను శపించి నీవు మరణము కమ్ము. యోబు ఓపిక పెట్టాడేమో. యోబు ఏదైతే కోల్పోయాడో దానికి రెండంతలు దేవుడు అనుగ్రహించాడు.
దేవుని స్తోత్రం కలుగునుగా. కోల్పోయినటువంటి బిడ్డలను మరలా దేవుడు తిరిగి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సమయం వచ్చే వరకు ఓపిక పట్టాలి. వ్యవసాయకుడికి ఉండవలసినటువంటి మంచి లక్షణం ఏంటంటే ఓపిక పెట్టేటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓర్పుతో ఉన్నాడు, ఓపిక పట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓర్పు, ఓపిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజు ఆటోలు అట్టుకొస్తున్న కారు అడ్డుంది, అలాగే తెచ్చేస్తున్నారు అప్పుడు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. ఓపిక పట్టలేక ఆశీర్వాదం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎవరు? ఓపు పట్టలేకపోయాడు అమ్మా, యాషావు. ఇంకెవరు? ఓపు పట్టలు. ఒక్క నిమిషం ఓపు పట్టుంటే బాగుండేది. ఒక్క నిమిషం ఓపు పట్టుంటే బాగుండేది. ఆ ఒక్క నిమిషమే చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. దేవుని వాక్యములు ఆ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథానికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న సమూయేలు చెప్పాడు, నేను వచ్చి బలిని అర్పించే వరకు కూడా నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు, 7 దినములు నీవు ఆగమని చెప్పాడు. ఆగమని చెప్తే ఇతడు చేసినటువంటి పని ఏమిటి అని మనం ఆలోచిస్తే 7 దినములు ఆగాడు. ఇక కొద్ది నిమిషాలు ఆగలేకపోయాడు. కొద్ది నిమిషాలు ఆగలేక ఏం చేస్తూ ఉన్నాడంటే సమూయేలు సాహసించి బలిని అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అయితే బలిని అర్పించాడో వెంటనే సమూయేలు వచ్చాడు. పని జరిగిపోయిన వెంటనే సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చే వరకు ఆగుంటే బాగుండేది కదా. 7 దినాలు ఆగమని చెప్పాడు. 7వ రోజు వచ్చింది. 7వ రోజు వచ్చిన తర్వాత ఆగకుండా సౌలు చేసినటువంటి పని ఏంటంటే సాహసించి బలినర్పించాడు. ఓపిక పట్టలేకపోయాడు. ఓపిక పట్టలేకపోయి వెంటనే సమూయేలు వచ్చాను. అప్పుడు సమూయేలు అంటా ఉన్నాడు, నీవు చేసిన పని ఏమని అడిగాను. నీవు చేసిన పని ఏమని అడిగాను. ఎందుకు ఇలాంటి పని చేశావు? నువ్వెందుకు ఓపిక పట్టలేకపోయావు? నీ ఓపిక పట్టాలి కదా. నేను వచ్చే వరకు ఉండమని చెప్పాను కదా. నీ ఓపిక పట్టకుండా నువ్వు చేసినటువంటి పని ఏమిటి అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అతడు ఓపిక పట్టలేకపోయాడేమో. జరిగింది ఏంటో తెలుసా? అతడు ఓపిక పట్టకపోయిన కారణమును బట్టి ఏం జరిగిందంటే వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, నీ రాజ్యము. ఆ కుక్కను కొట్టండి ఎవరన్నానే. చంద్రబాబు దగ్గర ఉండండి. ఆ కుక్కలు అన్నీ లోపలికి వస్తున్నాయి. కరపట్టుకెళ్ళు. ఎవ్వరు పట్టనట్టుంటారు ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నీ చిత్తా నీవు ఓపిక పట్టలేకపోయావు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ రాజ్యము నిలువదు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఓర్పు చాలా ప్రాముఖ్యమైనటువంటిదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. చదవండి అమ్మా. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రియులారా, ఈ మాటలు గమనించండి. చాలాసార్లు ఏమవుతుందంటే, మనపై ఉన్నటువంటి అధికారులు కానీ, మనపై ఉన్న నాయకులు కానీ మన మీద కోపపడినప్పుడు మనకు చాలా కోపం వస్తుంది కదా. చిచ్చి, ఇక్కడ పని చేయకూడదని చెప్పేసి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాము. అయితే నేను ఒక మాట చెప్పనా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. కాబట్టి వ్యవసాయకునికి ఉండవలసినటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే, వ్యవసాయకుడు అతడికి ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. 2 చెప్పాను నేను. ఒకటి, ప్రయాసపడే లక్షణం ఉండాలి. రెండవది, ఓర్పు కలిగి ఉండాలి. 3వ మాట జ్ఞాపకం చేస్తాను. 3వ మాట, సమయమును సద్వినియోగం చేసుకునేటువంటి వానిగా ఉండాలి. సమయమును వివేచించువానిగా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేవకుడు లేక వ్యవసాయకుడు సమయమును సద్వినియోగపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీకు తెలియచేస్తూ ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే కొన్ని మాటలు ఈ సందర్భంగా తెలియచేస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథానికి, సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు, చూడండి, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఈ మాటలు గమనించండి. వేసవి కాలంలో చేయవలసినటువంటి పని వేసవి కాలంలో చేయాలి. కోతకాలంలో చేయవలసినటువంటి పని కోతకాలంలో చేయాలి. వేసవి కాలములో ఏం చేయాలంటే కూర్చుకోవాలి అనేటువంటి మాట గమనించండి. వేసవి కాలములో మనము కూర్చుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వేసవి కాలమున కూర్చుకునేటువంటివి మనం చూస్తే దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. ఈ చీమలు చాలా జ్ఞానము కలిగినటువంటి చీమలివి. ఈ చీమల యొద్దకు వెళ్ళి నీవు జ్ఞానం తెచ్చుకో. చూడండి, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పైన విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను. చూడండి, వాటికి చెప్పేటువంటి వారు ఎవరు లేరు.
వాటిని నడిపించేటువంటి వారు ఎవరు లేరు, పై విచారణకర్త లేరు. అయినప్పటికీ అవి ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాయో చూడండి. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేసవి కాలంలో ఏం చేస్తారు? ఆ కాలం యొక్క విలువ వాటికి తెలుసు. ఈ వేసవి కాలంలో గనక ఆహారమును సమకూర్చుకోకపోతే రాబోయేటువంటి కాలములో ఆహారమును సమకూర్చుకోలేవు, రాబోయేటువంటి కాలములో సమకూర్చుకోలేవు. కాబట్టి ఆ కాలము యొక్క విలువ తెలిసి అవి ఏం చేస్తున్నాయంటే ధాన్యమును ఆహారమును సిద్ధపరచుకుంటున్నాయి. కోతకాలమందు ధాన్యమును కూర్చుకుంటూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కోతకాలమందు నిద్రించువాడు సిగ్గు తెచ్చు కుమారుడు. కోతకాలము అనేటువంటి మాటకు ఒక అర్థం చెప్తాను చూడండి. ఇది కోతకాలము. ప్రభు అయినటువంటి యేసయ్య అన్నారు, మీరు కన్నులను ఎత్తి పైరును చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. కోతకొచ్చేస్తున్నాయి, కోతకొచ్చున్నాయి. ఈ కోతకాలంలో వ్యవసాయకుడా నీవు నిద్రపోతూ ఉన్నట్లయితే, కోతకాలములో వ్యవసాయకుడా నీవు నిద్రపోతే నీవు సిగ్గు తెచ్చు కుమారునిగానే మిగిలిపోతావు. ఈ కోతకాలంలో నిద్రపోకుండా చేయవలసినటువంటి పని ఏమిటి అని ఆలోచించాలి. ఏం చెయ్యాలంటే కూర్చుకోవాలండి, కూర్చుకోవాలి, సమకూర్చుకోవాలి. ఈ కోతకాలములో పంటను తీసుకుని రావాలి, ఆత్మల పంటను కోసుకోవాలి. దేవుని వాక్యాన్ని చెప్పవలసినటువంటి వారికి చెప్పాలి, కనీసం వినిపించేటువంటి అవకాశాలు కల్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఎంతకాలం ఇలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. అయితే ఈ కోతకాలంలో నిద్రపోతే, పండుకొని నిద్రపోతే, ఇంకా కొంతకాలం నేను పండుకుంటాను, ఇంకొంతకాలం నేనుంటాను అని గనక నిద్రపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. కాసేపు పడుకుంటారండి, కాసేపు ముడుచుకుని పడుకుంటారండి, ఒక్క కునికే ఇవ్వండి అంటున్నావేమో. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు పంటను నిర్లక్ష్యం చేస్తే దరిద్రత వస్తుంది. అంతే కదమ్మా. ఈ వ్యవసాయకుడు పంట కొయ్యకుండా పడుకుని నిద్రపోతే ధాన్యపు గదులన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి. ఎద్దుల బలము చేత ధాన్యపు గదులు నిండి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము సమయాన్ని, ఏ సమయము అనేటువంటిది వ్యవసాయకుడు గుర్తించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 చెప్పానా? 4వది, వ్యవసాయకుడికి ఉండవలసిన మరొక మంచి లక్షణం చెప్తాను చూడండి. విత్తనం ఎలాంటి విత్తనమో తెలిసి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విత్తనం ఏమి విత్తుతున్నామనేటువంటి తెలిసి ఉండాలి. చాలాసార్లు మంచి విత్తనాలు గనక విత్తకపోతే ఏమవుతుందో మనం తెలుసుకోవాలి. విత్తనము ఎలాంటిదో తెలుసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది వ్యవసాయకునికి తెలుస్తుంది. అన్నీ కనబడతాయి కానీ, అన్నీ ఒకలాగా కనబడతాయి కానీ
ఏది సరి అయినటువంటి విత్తనమో ఏది సరి అయిన విత్తనం కాదో వ్యవసాయకులు తెలుసుకొని మంచి విత్తనాలు విత్తాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏమి విత్తాలో జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. భక్తిహీనుని సంపాదన నీతిని విత్తువాడు, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఇక్కడ మనం ఏమి విత్తుతున్నామనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం విత్తుతున్నాం? భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. సామెతలు 22:8. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఏమి విత్తుతున్నా, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి వ్యవసాయకుడికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే విత్తనం యొక్క విలువ తెలిసినటువంటి వానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వ్యవసాయకుడు, పాటుపడిన వ్యవసాయకుడు ప్రథమ ఫలములో చూడండి, ప్రథమ ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు, ప్రథమ ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ప్రథమ ఫలముల పంట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలండి. ప్రథమ ఫలము క్రీస్తు అంటే అర్థం ఏంటంటే ప్రథమ ఫలం అనగా మొదటి పునరుత్థానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులయ్యుందురు. ఈ ప్రథమ పంటలో పాలు పంపులు పొందేటువంటి వారంతా కూడా ధన్యులు. కాబట్టి ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. వ్యవసాయకుడు ఎలాగైతే ప్రయాసపడతాడో మనము కూడా ప్రయాస, ప్రభు కొరకు ప్రయాస, వాక్యమును ప్రకటించుట కొరకైన ప్రయాస, సేవలో ప్రయాస, దేవునిలో ప్రయాస, అది ఎన్నటికీ వ్యర్థం కాదు. మరి వ్యవసాయకుడు ఎలాగైతే ఓర్పుతో ఉంటాడో అలాంటి ఓర్పు, వ్యవసాయకుడు ఎలాగైతే కాలమును వివేచించి వినియోగించుకుంటాడో అలాగూ మనం వినియోగించుకునేటువంటి వారిగా శ్రేష్టమైన విత్తనాలు మన యొక్క జీవితాల్లో విత్తేటువంటి వారిగా ఉన్నప్పుడు మరి మనము మొదటి పంటలో పాలు పంపులు పొందుతామనేటువంటి మాటను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.